ఇక్కడ ఇక్కడ ఎట్లుంది అసలు పరిస్థితి? నెక్స్ట్ బై ఎలక్షన్ వస్తున్నాయి, లీడర్లు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బాబా ఫసీవుద్దీన్ పేరు వినిపిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ అజారుద్దీన్ పేరు వినిపిస్తుంది, నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది. ప్రజల నాయకుడు బాబా ఫసీన్ 100% వస్తుంది మళ్ళీ. కాంగ్రెస్ కోర్టు కంపల్సరీ. ఇక్కడ అందరికి ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ వచ్చి అదురుకుంటున్నాడు. బస్తీలో వాటర్ కనెక్షన్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ అన్ని నేను మాట్లాడు స్ట్రైట్ క్వశ్చన్ ఇది, అంటే యాజ్ ఏ పబ్లిక్ వాయిస్ గా అడుగుతున్నాను. ఓకే, నిజంగానే మీది బోరబండి అని చెప్పేసి బాబా ఫసీవుద్దీన్ మీ వ్యక్తి అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు? అట్లేదు, చేసిన వర్క్ గురించి చెప్తున్నాం. చేసిన మా బస్తీలో ఒక పెద్ద పైప్ లైన్ వేసాడు. ఒక రోజున మా బండి కొట్టుకుపోయింది, ఆయన దగ్గర ఉన్న పైప్ లైన్ కూడా వేయించేసాడు. అట్లా అందుకే వరకు చేశాడు కాబట్టి చెప్తున్నాం. అంతే. చేస్తాడా? చేస్తాడు. ఇంకా వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు? వాళ్ళిద్దరు ఎవరండి? అజారుద్దీన్, నవీన్ యాదవ్. అంటే వాళ్ళు కూడా మాకు బస్తీ కౌన్సిలర్ కాబట్టి నేను చేయించాడు. ఇప్పుడు ఒక మాట, అజారుద్దీన్ ఒకవేళ వస్తే కనుక ఆయన గెలిస్తే మినిస్ట్రీ ఇస్తారు ఆయనకి, ఆయన ముస్లిం సోదరుడు అండ్ దట్టు ఆయనకి ఢిల్లీ లెవెల్లో మంచి పలుకుబడుతుందని చెప్తున్నారు. ఇస్తారు, ఆయన కొంచెం పేరు వాళ్ళకి ఉంది కదా, ఇస్తాడు. నాయకుడు కూడా చేస్తారు కాబట్టి ఇస్తారు. మరి బాబా ఫసీవుద్దీన్ గెలిపించుకుంటే ఉపయోగం ఏముంటుంది? అంటే మాకు బస్తీలలో వర్కులు చేపిస్తున్నారు కదా, అందుకోసం అలా చెప్పండి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, అజారుద్దీన్ ఏమో పలుకుబడిన వ్యక్తి, ఇక నవీన్ యాదవ్ ఎప్పటి నుంచో వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్ ఉన్నప్పటి నుంచి చాలా వెరీ క్లోజ్, ఆయన గ్రౌండ్లో ఉన్నప్పటి నుంచి. ఇప్పుడు ఆయన గ్రౌండ్ లెవెల్ పెద్దగా తిరగట్లేదు. एक आम आदमी के नाते बोल रहा हूँ, मैं एम्प्लॉय हूँ. ఇంత ముందు క్రైమ్ ఉండదు. బోరాబండ అంటే ఒక మాఫియా ఏరియా, బోరాబండ అంటే మాఫియా ఏరియా. ఓకే, ఇప్పుడు బాబా ఫసీవుద్దీన్ వచ్చిన తర్వాత తెలంగాణకు ఫస్ట్ డిప్యూటీ మేయర్ ఉన్నాయంటే ఎవరు? బాబా ఫసీవుద్దీన్. మీరు ఎప్పుడు విన్నా నేను బాబా ఫసీవుద్దీన్ అంటే బోరాబండ తెలుసు అంటే, బోరాబండ కాదు, మొత్తం తెలంగాణలో జిహెచ్ఎంసీకు ఫస్ట్ డిప్యూటీ మేయర్ ముస్లిం క్యాండిడేట్ అంటే మేము ప్రౌడ్తో చెప్తా బాబా ఫసీవుద్దీన్. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి ఒక రిక్వెస్ట్, ఎందుకంటే ఒక ముస్లిం క్యాండిడేట్ లేవు మనకు. సో పార్టీ ఏం ప్లాన్ చేసి మేము పార్టీకు అగ్నేష్ కాదు. సో నా కోరిక ఏమంటే మాకు లీడర్ ఒక మంచి యాక్టివ్ యంగ్ లీడర్. ఇప్పుడు ఏజ్ అయిపోయినాయి, 50+ ఉన్న ఏం చేస్తా, సర్వీస్ ఏమి ఇస్తా? బాబా ఫసీవుద్దీన్ ఏజ్ యంగ్ ఉన్నాయి, డైనామిక్ ఉన్నాయి, ఆల్రెడీ డిప్యూటీ మేయర్ చేసి ఈ బోరాబండాలో ఎన్ని ఫండ్ రాలే. ఇప్పుడు ఈ రోడ్ ఉన్నా చూడండి, ఈ రోడ్ చూడండి, డెవలప్మెంట్ చూడండి. ఇంత ముందు ఇక్కడ ఫ్యాన్ ఉన్నది, బస్ రాదు. చూడండి, లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడే, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అట్లాంటి మంచిగా ఇస్తే ఫస్ట్ క్రైమ్ తగ్గిపోతుంది. క్రైమ్ మెయిన్. బోరాబండ అంటే ఇక్కడ క్రిమినల్ చాలా మంది ఉంటా. బాబా ఫసీవుద్దీన్ ఉన్నాయి అనుకో, ఒక చదివి మంచి ఉంటే, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నాయి అనుకో. ఇప్పుడు నేను పార్టీ అగ్నే ఎప్పుడు కాదు, ఇప్పుడు మన నవీన్ అన్న ఉన్నాయా, అజరుద్దీన్ ఉన్నాయా, వాళ్ళు సెలబ్రిటీస్. మనకు సెలబ్రిటీస్ ఏం చూస్తా, మనకు ఫైన్ ఉన్నాయి, అల్లు అర్జున్ ఉన్నాయి మనకు సెలబ్రిటీస్. వాళ్ళు మీడియాలో మంచి ఉంటా, అజరుద్దీన్ సార్ ఉన్నాయా, కామెంటరీకి మంచి ఉన్నాయా. మనకు పబ్లిక్ మంచి కావాలి, మనకు పబ్లిక్ మంచి కావాలి. అజరుద్దీన్ సార్ ఇప్పుడు ఏమంటే సెలబ్రిటీ, సెలబ్రిటీ. మన సెలబ్రిటీకి పోవాలంటే తెలుసా మీకు, ఒక ఆమ్ ఆద్మీ ఎట్లా పోతా సెలబ్రిటీ కలవాలంటే మనకు అవకాశం ఉండదు. బాబా ఫసీవుద్దీన్ ఉంది అనుకో, ఈ పక్కనే ఉంటా, ఇట్లా కట్కా కొట్టు లోపల వెళ్ళిపోవచ్చు. సో మనకు అట్లా మంచి కావాలి. ఇప్పుడు సెలబ్రిటీ కావాలంటే పిఏ అడగాలి. ఇప్పుడు ఆయన పొజిషన్ మారింది, డిప్యూటీ మేయర్ అయ్యాడు. పబ్లిక్ లో ఇట్లా మాట్లాడతారా, వచ్చి మాట్లాడగలుగుతారా? మీరు నైట్ ఇలా బండిలో అడగండి, ఆ బండి చాయ్ బండి అడగండి, పెద్దవాళ్ళకి ఇచ్చేయండి, ఒక గరీబ్ వాళ్ళకి అడగండి, వాళ్ళ ఇంట్లో వచ్చి ఏం ప్రాబ్లం ఉన్నాయి. రంజాన్ ఉన్నాయి అనుకో, మా బస్తీలో రైస్ బియ్యం మొత్తం ఇస్తా. క్రిస్మస్ ఉన్నాయి అనుకో, వాళ్ళు చూసుకుంటా. బోనాలు ఉన్నాయి అనుకో, అది హిందూ ముస్లిం అది ఫీలింగ్ కాకొని మంచిగా చూస్తా. సో మాకు కావాలి కాంగ్రెస్. రాహుల్ గాంధీ ఏం చెప్పినా, सबका साथ सबका विकास, सबको लेके चलो बोला. तो ये क्या बोल रहे हैं, पूरा बोराबंडा मेरा है. बोराबंडा था, अभी जुबलीस मेरा है. तो जुबलीस में एक चांस ये राहुल गांधी साहब, रेवंत रेड्डी साहब, तो उनको प्रूफ करके दिखाते. तो एक जीतने हुए कैंडिडेट को देके एक अच्छे एक्टिव कैंडिडेट देने से क्या है, एक मिनिस्ट्री लेवल पे भी काम कर सकते हैं. तो जो भी उनके है, अब पार्टी डिसाइड करती. हमारे लिए ओपिनियन, मेरा ओपिनियन, फर्स्ट ओपिनियन बाबा फसीउద్దీన్. బీఆర్ఎస్ మాత్రం వాళ్ళ మిసెస్ కి టికెట్ ఇస్తాం, ఖచ్చితంగా గెలిపించుకుంటాం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ మే లాస్ట్ టైం జో ఎలక్షన్ హువా, తెలుగు మాట్లాడు, లాస్ట్ టైం ఎలక్షన్ అయింది, దాంట్లో ఏమైంది ప్రతి ఒక్కరు తెలుసు. ఆల్రెడీ నవీన్ యాదవ్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన, ఏంటి మన ట్యాంపరింగ్ అయినది, ఓట్ ట్యాంపరింగ్ అయినది, అది తెలుసు. అప్పుడు ఏమంటే మన కాంగ్రెస్ అప్పుడు లేవు, కూడా 15 days టైం ఇస్తే 82,000 ఓటు వచ్చింది. 15 days టైంలో 82,000 ఓటు వచ్చింది. ఇప్పుడు మనం ఆల్రెడీ 17 months అయిపోయింది. సో ప్రతి పర్సన్ తెలుసు కాంగ్రెస్ ఏంటి. ఇప్పుడు బీఆర్ఎస్ మన గోపీనాథ్ సార్ వైఫ్ ఉన్నాయి అనుకో, అతను కానీ కేటీఆర్ వైఫ్ వస్తే కూడా ఏం కాదు. గోపీనాథ్
మంచి చచ్చిపోయిన పాపం అలా उनको अच्छा रखा तो गिरना दो वो गोपीनाथ का वाइफ को तो नहीं मालूम केटीआर का वाइफ है ना उसका वाइफ आया तो भी बाबा भाई के सामने नहीं जीत सकता టిల్లు ట్విట్టర్ बोल के है ना కవిత నిలబెడతారని ఒక చర్చ జరుగుతుంది. కవిత అక్క వచ్చి మళ్ళీ మాకు లిక్కర్ తాగాలి వస్తుంది మాకు. కవిత అక్క వచ్చి ఏం తీసుకొస్తుంది స్కామ్ చేస్తుంది. కవిత అక్క రాని కేటీఆర్ వాళ్ళు వైఫ్ రాని ఏం రాను రెడీ. కవిత వచ్చినా రెడీ. కవిత ఏంటి కవిత కోను కేసీఆర్ కూతురు అంటే ఏంటి ఆమె ఇక్కడ పోయి వచ్చింది ఢిల్లీ తెలుసా 3 months 4 months ట్రిప్ కు పోయి వచ్చింది లిక్కర్ కేసులో తెలుసా మీకు. మళ్ళీ వాళ్ళతో మంచి మాకు అవసరమా కవిత అక్క. ఇప్పుడు మనకు కావాలి నీట్ క్యాండిడేట్ కావాలి. तो कविता का रानी केटीआर వైఫ్ రాని तो మాకు ప్రాబ్లం లేవు. तो వి ఆర్ రెడీ. ఎవరు రాని రెడీ ఏదైనా సిద్ధంగా ఉన్నారు రెడీ. కార్పొరేటర్ ఇప్పుడు కార్పొరేటర్ కదా ఆయన వచ్చినాకనే మాకు ఇదంతా బొరాబండ మంచిగా అయింది. బంగారు బండ అయింది ఆయన చేసినందుకు. ఆయన మీద ఏమి పెడుతున్నారో అవన్నీ అబద్ధాలు అనుకో. ఇవన్నీ అబద్ధాలు. ఆయన మీద పెట్టేటివి అన్ని అబద్ధాలు. ఆయన అన్ని మంచిగానే చేసిండు బాబా ఫసద్దీన్ కార్పొరేటర్ తెలుసా. ఆయన మీద ఎవరో ఇది చేస్తే కాదు. ఇప్పుడు మాత్రము కంపల్సరీ కాంగ్రెస్ వస్తుంది మాకు. రేవంత్ రెడ్డి వచ్చినాక సన్న బియ్యం కూడా ఇస్తుండు 3 నెలలు ఒకేసారి ఇచ్చిండు. ఏమి ఇవ్వట్లేదని అగో కావాలని వాళ్ళు అబద్ధాలు చెప్తే తిన్నాక అవి పెయికి కూడా పడవు తెలుసా. అన్ని బాబా ఫసద్దీన్ అన్ని మంచిగానే చేస్తుండు. ఆయన మీద అది ఇది పెడితే కాదు. బోరాబండల సాయిత్రి ఆజం నగర్ అదంతా మంచిగానే చేసిండు మాకు. గరీబ్ వాళ్ళని అర్థం చేసుకుంటాడు. గరీబ్ వాళ్ళని అర్థం చేసుకొని సంక్షేమ పథకాలు ఎక్కువ బోరబండకే రప్పిస్తాడు మా బాబన్న. అన్ని మంచిగా చేసిండు. బంగారు బండ చేసిండు. డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు అయితే ఇంకా మంచిగా చేసిండు. ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నా గానీ ఆయన గరీబ్ వాళ్ళని మర్చిపోలేదు. అక్క చెల్లెల్ని మర్చిపోలేదు. ఎవరికేం చేయాలనో ఎట్లా చేయాలనో అన్ని ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు కూడా తెస్తాడు. ఏం చేస్తాడు కానీ ఇప్పుడు గవర్నమెంట్ అప్పు చేసి పోయింది. అప్పు చేసినాక ఏం చేస్తాడు ఈయన కూడా. రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తాడు అన్న చెప్పండి. కేసీఆర్ చేసిండేమో రేవంత్ రెడ్డి కూడా చేస్తాడు. ఇది పాలిటిక్స్. వాళ్ళు చేస్తారు చెయ్యరు మనకేం గుర్తులేదు. వాళ్ళ అంతకు వాళ్ళు ఏం చేసుకుంటారో గరీబులకైతే మంచిగా చేస్తే అంతని కాదు. వచ్చేటోళ్ళకి వచ్చిందని చెప్తున్నారు. నా కరెంట్ బిల్లు శాంక్షన్ అయింది, మాకు మాఫీ ఉంది, గ్యాస్ కూడా వస్తుందని చెప్పారు, బియ్యం కూడా 3 నెలలు ఇస్తున్నానని చెప్పారు. చెప్పేళ్ళందరూ అన్ని చెప్తూనే ఉన్నారు. ఎవరో చెప్పిందని మనం ఏం చెప్పలేం కదా. అది ఇప్పుడు ఈమె చెప్తుంది మనుషులు ఆడాలని కనుక్కోండి. ఇంటికి వెళ్ళి ఎవరో ఇంటికో తెలిసిపోతుంది కదా. ఇక్కడ ఎవరో చెప్తున్నారు అని కూడా అది వేస్ట్. అది మాత్రం గ్యారెంటీ. మంచిగా ఉంది. కాంగ్రెస్ వచ్చినాక మంచిగానే ఉంది. కరెంట్ బాగానే ఉంది. నీళ్లు మంచిగానే వస్తున్నాయి. 3 నెలల బియ్యం ఇస్తున్నాడు. అన్నీ మంచిగానే ఉంది. బస్సులు కూడా ఫ్రీ ఉన్నాయి. అన్ని మంచిగానే ఫ్రీ బస్ తప్ప ఏమీ రావట్లేదు అంటారు. వాళ్ళ అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లు అంటుండే, ఇల్లు ఉన్నప్పుడు వాళ్ళు అంటుండే. ఇదేంది వాళ్ళు అనుకుంటారు అట్లనే. అంతా పట్టించుకోవద్దు. లేడీస్ గురించి బాబానే నిలబడతాడు. ఎప్పుడు ఫోన్ చేసినా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆయన భార్య వస్తాడు మా దగ్గరికి. ఇది మాత్రం గ్యారంటీ. నేను చూసింది మాత్రం కండ్లారా. తప్పకుండా వస్తాడు. ఆ రోగం ఉన్నా వస్తాడు, హాస్పిటల్ ఉన్నా వస్తాడు, ఇంట్లో మంచాన పడుకున్నా వస్తారు. భార్య భర్తలు ఇద్దరు వస్తారు. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఇద్దరు వచ్చి పండ్లు కానీ ఇచ్చేసి ఏమైనా చూసుకొని వెళ్తారు వాళ్ళు. ఇది మాత్రం గ్యారంటీ. ఫ్యామిలీ మెంబర్ లాగా వస్తారు. ఆయన ఎప్పుడు కులము మతం మన భేదం కూడా లేదు ఆయన దగ్గర. అన్న అన్నాడు, మమ్మల్ని ఆడపిల్లల లాగానే చెల్లెళ్ళ లాగానే అక్కల్లాగానే చూస్తాడు ఆయన. అదే విధంగా ఏ పండగకైనా రంజాన్ అన్నా, బక్రీద్ అన్నా, బోనాలన్నా, దీపావళి అన్నా, దసరా అన్నా అన్ని ఆయనకు ఒకటే. నాకు ఈ పండుగ ఒకటే. అన్ని పండుగలకు వస్తాడు. అన్ని పండుగలు కూడా నిలబడతాడు ఆయన ఖచ్చితంగా. ఇది మాత్రం గ్యారెంటీ. అన్ని పనులు బాబన్న మంచిగా చేయిస్తారు. ఇప్పటి వరకు మోరీలు రోడ్లు వేయించిండు. అన్ని బీదోళ్ళు ఎవరైనా మ్యారేజ్లు కానీ బీదోళ్ళు కానీ వస్తే ఏమన్నా చేస్తారు. మళ్ళీ వాళ్ళ వైఫ్ కూడా వస్తుంది. మా బాబు బాబన్న బర్త్డే ఉన్నా కానీ మా బాబు హాస్పిటల్లో ఉంటే నైట్ వచ్చి అక్కడికి మా బాబుకి చేసి అన్ని మా బాబుకి చూసుకున్నాడు.
ఉదయం వచ్చి ఆయన అప్పుడు బర్త్డే పార్టీ చేసిండు కానీ అంత మంచి వ్యక్తి పడనోళ్ళు చెప్తారు, చాలా చెప్తారు. మళ్ళీ ఎలక్షన్ జరిగింది, మళ్ళీ ఎలక్షన్ జరిగినా బాబన్ననే రావాలి. అజరుద్దీన్ గాని నవీన్ యాదవ్ గాని కూడా ఉన్నారు, వాళ్ళలో కూడా సీట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ మా బాబన్న మా బోరబండకైతే మా అన్నిటికైతే మా బాబన్ననే రావాలి. బాబన్న అన్ని పనులు మాకు మంచిగా చేసిండు, దేనికైనా బీదోళ్ళకైనా. నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా, నాకు ఇల్లు లేదు. ఇల్లు లేకున్నా కానీ కేసీఆర్ ఏం చేసిండు, ఇల్లు కూడా ఇవ్వలే, ఉన్నోళ్ళకే ఇచ్చిండు. ఏం బీఆర్ఎస్ పార్టీ ఇస్తుండు, ఏం పార్టీ అది, వేస్ట్ పార్టీ అది. దొంగలు ఊరు మంచుకున్నట్టు ధర్మంగా మేము కష్టపడ్డాము, మమ్మల్ని పక్కకు నవ్వి పైసలు ఉన్నారు ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకి 3 ఫ్లోర్ 4 ఫ్లోర్ ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారండి. రెంట్ పర్పస్ మాకు ఓటు ఇక్కడ ఉండి 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మాకు ఇల్లు లేవు ఇక్కడ. మేము ఇంతవరకు ఇక్కడ నిలబడ్డామంటే మాకు మా బాబన్న వల్లనే మేము ఇక్కడ నిలబడ్డాం. మాకు ఏ ఆపద ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ రాత్రి వర్షాకాలంలో 3 సంవత్సరాల క్రితం కరోనాలో వరదలు వచ్చి సైత్రిలో కొట్టుకపోతే ఏ నాయకుడు రాలేదండి, మాకు ఏ ఎమ్మెల్యే రాలేదండి. మా బాబన్ననే వచ్చి మాకందరికి ఆహారాలు, బట్టలు, ఉండే వసతి, చెద్దర్లు ప్రతి ఒక్కటి మాకు సహకరించిందండి మా అన్నగారు. మా అన్న లేని మా బోరబండ డెవలప్మెంట్ అవ్వలేదు. ఇది 99% 100% నేను బాండ్ మీద ప్రతి ఒక్క మహిళా అధ్యక్షురాలు ప్రతి ఒక్కరు మేము మాట్లాడతాం ఈ విషయంలో. మా అన్నకి ఇంకొక మంచి పదవి ఇవ్వాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడు కూడా మాకు ఏం చేయలేదండి. ఆ టైంలో కూడా మా అన్న ఉన్నన్ని రోజులే మాకు బీఆర్ఎస్ నుంచి వచ్చే సౌఖ్యాలు వచ్చినాయి. అనంతరం మా అన్నకి ఎప్పుడైతే మాకు న్యాయం చేస్తున్నానని ఆయనకు అన్యాయం చేసి ఆయన కేసులు, దొంగ కేసులు అవన్నీ పెట్టి మా అన్నని పక్క జరిపిండు. మా అన్న మా కోసం మాట్లాడితే మా అన్న మీద కేసులు వేసిరండి. ఇది జరిగిన విషయం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా మా అన్నయ్య పోలేదు. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమకారుడు, యాక్చువల్గా ఆయన ఒక ఉద్యమకారుడు కాబట్టి ఆయన ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ పార్టీలో చేరుకుంటాడు ఆయన. అది మాకు ఎక్కడ ప్రభుత్వం న్యాయం చేస్తే మేము మా పార్టీకి పని చేస్తామండి. మా అన్న కూడా అదే మనస్తత్వం, మా అన్నది కూడా అదే మనస్తత్వం. అన్ని మంచిగా చేసిన అన్న, అన్ని ప్రతిగా మంచిగా రేషన్ ఇస్తుంది, సీరియల్ ఇస్తుంది, రేఖలు ఇస్తుంది, అన్ని ఇస్తుంది.